ఈ చెలో మెడిగేట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో నేతల్ని అడిగి తెలుసుకుందాము. హరీష్ రావు గారు ఉన్నారు, మొదటగా వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళింది, అక్కడ పగులని కుంగినటువంటి పేర్స్ని చూపించింది. సో ఈరోజు మీరు ఈ చెలో మెడిగేట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వం మేడిగడ్డలో జరిగినటువంటి దాన్ని ఒక భూతద్దంలో చూపించి ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాళేశ్వరం అనే ఒక 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లలో 1-2 పిల్లర్లలో కొంత ఇబ్బంది వచ్చింది. సో దానిని ఇవాళ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. 3 నెలలైనా కూడా ఇప్పటి వరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవడం లేదు. కాళేశ్వరం మీద దాదాపు 40 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉన్నది. మీరు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకొని రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు కాపాడమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మేము ఈరోజు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నాం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏదో ఈ రాష్ట్రంలో మొత్తం అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయింది అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాతి సంపదను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మేము ఏంటంటే ప్రభుత్వాన్ని ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఈ యాత్ర మేము పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇలా ప్రపంచంలోనైనా దేశంలోనైనా మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు ఈ సాంకేతికంగా సమస్యలు వచ్చి ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ప్రారంభమైన నాడు ఆ రోజు పటాకుల్లాగా పైపులన్నీ గాల్లో ఎగిరిపడ్డాయి. దేవాదుల టన్నెల్ పూర్తిగా కూలిపోయినటువంటిది. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా మరి పూర్తిగా కొట్టుకుపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కడతా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ 5 ఏళ్ళైంది. అది కొట్టుకుపోయి ఇప్పటికీ మళ్ళీ పనులు ప్రారంభంగానే పరిస్థితుంది. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము అసెంబ్లీలోనే చెప్పినాం ఏంటంటే మీరు దయచేసి విచారణ జరపండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, కానీ అట్ ద సేమ్ టైం పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి, రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఒక 3-4 నెలలు అయితే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చే లోపు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ స్టార్ట్ చేసి దాన్ని సేఫ్ జోన్కు తేవాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారి కుట్ర ఏం కనబడతా ఉందంటే ఆయన కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేలుస్తా అని మాట్లాడినటువంటి దాన్ని కూడా ఇలా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆయన ప్రయత్నం ఏం కనబడతా ఉంది, మాకు ఏం అనుమానం కలుగుతూ ఉందంటే దీన్ని ఇలాగే వదిలేసి రేపు వర్షాకాలంలో ఫ్లడ్స్ వస్తే మొత్తం మేడిగడ్డ డ్యామేజ్ కావాలి, మేడిగడ్డ మొత్తానికి నష్టం జరగాలి, తద్వారా బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఒక కుట్ర ఇలా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలో మాకు కనబడతా ఉంది. అందువల్ల ఇలా మేడిగడ్డ అనేటువంటిది 100 కాంపోనెంట్లలో ఒకటి, అక్కడ 86 పియర్లలో 2-3 పియర్లు పోయినాయి. దాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించే పని చేయండి. మీరు ఆ పని చేయకుండా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మీరేమి నెలగాలిగా 3 నెలలు దాటింది, దాదాపు 3 నెలలు దాటుతూ ఉంది, ఇంకా ఏం చేస్తున్నారు? సో ఎందుకంటే మీకు ఏదన్నా మన మధ్య ఉంటే రాజకీయంగా ఎంతైనా కొట్లాడదాం, 4 సీట్లు ఎక్కువనో 4 సీట్లు తక్కువనో అధికారం కోసం కొట్లాడడం వేరు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. రైతు ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాజకీయాల కోసం ప్రాజెక్టును బలి చేయొద్దు, రాజకీయాల కోసం మొత్తం కాళేశ్వరాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా అక్కడ మేము వివరిస్తాం. కాకపోతే మా ప్రధాన లక్ష్యం ఇప్పుడు కూడా ఈరోజు కూడా 5,000 క్యూసెక్కులు నదిలో ప్రవహిస్తూ ఉన్నాయి. మీరు ఇంజనీర్లతో మాట్లాడి కాపర్ డ్యామ్ వేసి దాన్ని అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళిస్తే యాసంగి పంటలో కొన్ని చిట్ట చివరి భూములన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ ఇప్పుడు వస్తూ ఉంది సూర్యాపేటలో మాకు పంటలకు నీళ్ళు వస్తలేవని చెప్పి పురుగు మందుల డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్కు ఇలా రైతులందరూ వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం ఎంతసేపు రాజకీయం గురించి ఆలోచించకుండా ప్రాజెక్టును, రైతుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మీరు 2-3 పేర్స్ మాత్రమే కుంగాయి, వెంటనే మరమ్మతు పనులు చేపట్టి రైతులకు నష్టం జరగకుండా చూడాలని మీరు అంటున్నారు. కానీ వారు అసలు కంప్లీట్ ప్రాజెక్టు నాణ్యత మీదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అది అసలు వీలు అవుతుందా కాదా అనేటువంటి చూసిన తర్వాత ఫర్దర్గా స్టెప్స్ వేస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మేము చెప్పదలుచుకున్న పాయింట్ అదే. మీరు బురదలే ప్రయత్నం చేశారు. వెనకట కడెం ప్రాజెక్టు కొట్టుకోపోలేదా? మీ కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో భాగంగా చేపట్టినటువంటి పాలెం వాగు 2 సంవత్సరాలు వరుసగా కొట్టుకుపోయింది, పూర్తి కొట్టుకుపోయింది. కానీ మేము వచ్చిన తర్వాత మీ మీద కేసులు పెట్టాలి, విచారణ చెప్పాలని మేము కాలయాపన చేయలే.
దాంట్లో లోపం ఏందో కనుక్కున్నాం, పాలెం వాగును రిస్టోర్ చేసినాం, ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లే ఖమ్మం జిల్లాలో కూడా ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి, దేవాదుల్లో సమస్యలు వచ్చినాయి, వాటన్నిటిని రిస్టోర్ చేసినాం, సమస్యల్ని అడ్రస్ చేసినాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా ఆ పని చేయాలి. ఇలా కాళేశ్వరంలో మీ మాటలు ఎట్లున్నాయంటే అది మొత్తం పోతే బాగుండు, మొత్తం కొట్టుకపోతే బాగుండు అనేటువంటి ధోరణి ముఖ్యమంత్రి గారి మాటల్లో, మంత్రుల మాటల్లో కనబడతా ఉంది. ఇలా ఎన్డీఎస్ఏ మీద మీరు ఒత్తిడి పెట్టండి, తొందరగా రమ్మని చెప్పండి. ఎందుకంటే మనకు మళ్ళీ ఒక 3 monthsలో రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. గోదావరి అనేటువంటిది దేశంలో మరి ఫ్లాషీ ఫ్లడ్స్ వచ్చేటువంటి నదుల్లో గోదావరి నది ఒకటి. మళ్ళీ రేపు ఫ్లాషీ ఫ్లడ్స్ వచ్చి రేపు ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవాలి కదా, మినిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరగా దాన్ని రిస్టోర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని గాలికి వదిలేసి రాజకీయంగా మీరు లబ్ధి పొందడం కోసం యాత్రలు పెడతా ఉన్నారు, డైవర్షన్ టాక్టిక్స్ పెడుతున్నారు. అసలు ప్రపంచంలో ఎవడన్నా ఒక ప్రభుత్వం చేస్తుందండి ఇట్లా? ఆనాడు మీరు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్తున్నారు అని చెప్పి కేసీఆర్ గారు చెలో నల్గొండకు పిలుపునిస్తే అదే రోజు మీరు మేడిగడ్డ యాత్ర పెట్టుకొని ఒక డైవర్షన్ యాత్ర పెట్టే ప్రయత్నం చేసినారు. ఇవాళ మేము మేడిగడ్డ పనులు తొందరగా చేపట్టాలి, పునరుద్ధరించాలని మేము యాత్ర పెట్టుకుంటే ఇవాళనే పాలమూరు యాత్ర ఓలు పెడతారు, ఇవాళనే ఒకటికి కాగ్ రిపోర్ట్ మీద ఆల్ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడం అంటే ఇది కరెక్ట్ కాదు. మీరేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేయాలనో లేకపోతే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలనేటువంటి ఈ పద్ధతుల వల్ల మీరు రాజకీయంగా లబ్ధి పొందలేరు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ప్రతిపక్షం లేవనెత్తినటువంటి ఇష్యూస్ను అడ్రస్ చేయండి, అవసరమైతే సమాధానం చెప్పండి. అందులో మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోండి. కానీ అది వదిలిపెట్టి మీరు ఈ డైవర్షన్ టూర్లు, డైవర్షన్ టాక్టిక్స్ ఇట్లా చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చలేరు. మేము డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, ఉద్యమంలో నుంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 4 ఏళ్ళు రైతులకు నీళ్ళు ఇచ్చాం. నువ్వు ఎన్ని చెప్పినా పంట పండిన రైతులు మర్చిపోరు కదా. ఎండాకాలంలో మత్తళ్ళు దుంకిన చెరువులు నిజం కాదా? ఎండాకాలంలో వాగుల మీద చెక్ డ్యాములు దుంకింది నిజం కాదా? ఇవన్నీ వీటి ద్వారా లబ్ధి పొందినటువంటి రైతులు, మత్స్యకారులు వాళ్ళకి తెలియదా? మీరు చివరికి ఎంతకు దిగజారిపోయిందంటే మీ ప్రభుత్వంలో వానలు బాగా పడ్డాయి, అందుకే చెరువులు నిండినాయి, పంటలు బాగా పండినాయి అనే కాడికి కూడా దిగజారిన చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు. మరి 56 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మీ కాంగ్రెస్ హయాంలో వానలే పడలేదా? మరి ఎందుకు ఆ రోజు ఇంత పంటలు పండలే? ఎందుకు ఆ రోజు ఈ చెరువులు నిండలే? ఇలాంటి చిల్లర మాటలు మానండి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, వర్షాకాలం వచ్చేలోపు దాన్ని సేఫ్ జోన్కు తీసుకురావాలని, అదేవిధంగా వచ్చే వానకాలంలో మరి అన్నారం, సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, ఏదైనా మైనర్ వర్క్స్ ఉంటే పూర్తి చేసుకొని రైతాంగానికి యథావిధిగా నీళ్లు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఓకే అండి, మొత్తానికి కేవలం 3 పియర్స్